మనం ఈ వీడియోలో శివుడు ఎలా జన్మించాడు, మరి శివుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. శివుడు హిందూ మతంలో ప్రధాన దేవుడు. మరో పేరు సదాశివుడు. సృష్టిలోని అంతటికి మూల కారకం శివుడు. త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు. మహాకాలునిగా బ్రహ్మ విష్ణువుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకోవడానికి నూతన సృష్టి ఉద్భవింపచేసేవాడు మహాకాలుడు. సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు. శివ అనగా సంస్కృత శుభం, సౌమ్యమని అర్థాలైతే వస్తాయి. ఈయన బ్రహ్మ విష్ణు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరి వాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథముడు. శివుడు పశుపతిగాను లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నవాడు. నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో అయితే ఉంటాయి. వేదాలలో శివుడు రుద్రునిగా అయితే పేర్కొన్నాడు. శైవంలో శివుని పరమార్థంగాను ఆది దేవునిగాను భావిస్తారు. అయితే స్మార్థం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుణ్ణి అనేక రూపాలలో అయితే ఒకే విధంగా అయితే పూజిస్తారు. వైష్ణవంలో శివుణ్ణి విష్ణు రూపంలో అయితే భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవలు అంటారు. శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలో మూడు ముఖ్యమైన సాంప్రదాయాలు. వినాయకుడు, కుమారస్వామి, అశోక సుందరి, జ్యోతి మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. అసలు శివుని పుట్టుక ఎలా జరిగింది? శివుడు జనన్మరణాలకు అతీకుడు, కాలతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే. అందుకే అందరూ దేవతలు శివారాధకులే. విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు సదా శివలింగ ధారణ చేస్తూ ఉంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అంటారు. మరొక ఇతిహాసంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరి దేవి. అప్పుడు రాజరాజేశ్వరి దేవికి మూడో నేత్రం ఉంది. అనంతరం తనను ఈ ముగ్గురులో ఎవరో ఒకరు వివాహం ఆడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురు నిరాకరించారు. అయితే నచ్చ చెప్పిన పిమ్మట శివుడు అతని వివాహం ఆడేందుకు అంగీకరించింది. ఒక షరత్ అయితే పెట్టాడు. అది తనను ఆదిపరాశక్తి వివాహం ఆడింది. అనంతరం మూడో నేత్రం శివునికి ఇవ్వాలని శివుడైతే చెప్పడం జరిగింది. అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివుడికి మూడో నేత్రం అయితే ఇచ్చింది. అప్పుడు శివుడు మూడో నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని మూడు భాగాలుగా అయితే విభజించి లక్ష్మీ, సరస్వతి, పార్వతులను అయితే సృష్టించాడు. మరి శివుని రూపం ఏ విధంగా ఉంటుంది? పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అర్థమైతే ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిమలు. ఢమరుకం శబ్దం బ్రహ్మస్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శుద్ధతకు ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనం పైన పులి చర్మం కోరికలు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. అతను పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు. సత్యాంగతానికి, ధర్మానికి మూడవ నేత్రం జ్ఞాపకంగా అయితే ఉంది. ప్రముఖ శివ దేవాలయాలు 123 శివుని లింగ స్వరూపాలలోనూ మానవ ప్రతిరూపాలలోనూ పూజించబడతాయి. శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను
ఆసీనమూర్తిగాను అయితే ఉంటాడు. కానీ శయాన రూపంలో శివుని ప్రతిమలు అయితే లేవు. మొత్తం 45 రకాల శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమ శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. శివుడు ప్రతిమగా పూజించబడటానికి ఎక్కువగా లింగ స్వరూపాలనే సృష్టించబడ్డాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రసిద్ధి చెందిన పంచ కేదార్నాథ్లో మొదటిది కేదార్నాథ్. పాండవులకు అందకుండా పారిపోయిన శివుని మూపుర భాగం ఉన్న చోటు ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం 8 గజముల పొడవు, 4 గజముల ఎత్తు, 4 గజముల వెడల్పు ఉంటుంది. ఇక్కడి లింగం త్రిభుజాకారంలో అయితే ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండే ప్రారంభించారు. ఆదిశంకరాచార్యుల మోక్షం పొందిన క్షేత్రం కూడా ఇదే. సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడైతే తెరుస్తారు. కార్తీక మాసంలో వచ్చే యామద్వితీయ నాడు మూసివేస్తారు. ఈ మధ్యకాలంలో స్వామి వారి ఉత్సవం విగ్రహానికి యూకి మఠానికి తరలించి ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఋషికేశ్ వరకు రైలు మార్గం అయితే ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీకొండ చేరుకొని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలినడక అయితే చేరుకోవాలి. కానీ భక్తులు అనేక మంది ఢోలీలు గుర్రాలపై ప్రయాణించి ఆలయం అయితే చేరుకుంటారు. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణు మధ్య రాక్షసుల బాధలు అయితే ఎక్కువయ్యాయి. చాలా బాధలైతే పడుతున్నాం. దైవ కన్యలను అవమానిస్తున్నారు. వీరి ఆగడాలను ఎలా అరికట్టాలి అనే విషయంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరు చర్చించుకున్నారు. అలా వారిద్దరి మాట్లాడుతుండగా హఠాత్తుగా మండుతున్న అగ్నిగోళంగా మహాదేవుడు వారి మధ్యకైతే వచ్చాడని బ్రహ్మ పురాణంలో అయితే ఉంది. ఆయన రావడంతో ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ అగ్నిగోళం ఒక పెద్ద స్తంభంగా అయితే ఏర్పడింది. అప్పుడు పరమేశ్వరుడు, వీరిద్దరూ గొప్పవారు కాదా? ఈ స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోండి. ఇక మీదట వారే గొప్పవారుగా చిలామణి అవుతారని పరమశివుడు వారితో అయితే అన్నాడు. అప్పుడు వెంటనే బ్రహ్మ ఒక పక్షి రూపం అయితే తీసుకొని ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి అయితే బయలుదేరుతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి అయితే బయలుదేరుతాడు. చాలాసేపు వెతికాక వారిద్దరికి స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించలేదు. ఇద్దరు వెనకైతే వచ్చేస్తారు. ఆ తర్వాత శివుడు తన అస్సలు రూపం వారిద్దరికీ అయితే కనిపిస్తాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే గొప్పవారని నిర్ధారణకైతే వస్తారు. ఇంతకు మించి శక్తి ఎవరికైతే తగ్గలేదు. ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు. అందుకే శివుడి స్వయంభువుడు అంటారు. శివుడికి అంతమే లేదని అంటారు. మరో పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడు పుత్రుడిగా ఎలా మారాడో బ్రహ్మ పురాణంలో అయితే ఉంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త. అలా సృష్టిని రచించేటప్పుడు బ్రహ్మకు ఒక పిల్లవాడు అవసరమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో అయితే ఒక చిన్న పిల్లలాగా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదనైతే చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు అయితే మానలేదు. దీంతో వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి 108 పేర్లు అయితే పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణంలో అయితే శివపురాణం ప్రకారం శివుడిని స్వయంగా అంటారు. అంటే అతనికి పుట్టుక స్వయంగా జరిగింది. తల్లి తండ్రి లేరు. శివయ్యకు మరణం కూడా లేదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం. విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక అయితే జరిగింది. భూమి, ఆకాశం, పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషశల్పంతో తేలుతూ అయితే ఉన్నాడు.
ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ అయితే జన్మించాడు. విష్ణువు బ్రహ్మ విశ్వరూపం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు ప్రస్తావన వచ్చింది. బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివునికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు అయితే కోరుతాడు. సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున అయితే పుడతాడని భావిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.